నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని ఎంక చెరువును 7,60,00,000 రూపాయలతో సుందరీకరణ చేపడుతున్నామన్న పటాన్చెరు శాసనసభ్యులు. చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన గూడెం మహిపాల్ రెడ్డి. రైతులు పండించిన ధాన్యాన్ని కొనలేని చేతగాని ప్రభుత్వం అన్న పోతంశెట్టిపల్లి సర్పంచ్. లారీలు రాక పేరుకుపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిరసిస్తూ మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యువజన క్రీడలు మరియు పర్యాటక వారోత్సవాలు. మెదక్ పోస్టాఫీస్ సర్కిల్ నుంచి ధ్యాన్ చంద్ స్టేడియం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. నిజాంపేట మండల కేంద్రంలోని 12వ వార్డులో అంతర్గత రోడ్లు బాగోలేనందున మెదక్ ఎంపీ రఘునందన్ రావు సహకారంతో 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను సోమవారం గ్రామ సర్పంచ్ చెలిమేటి నరేందర్ చేతుల మీదుగా ప్రారంభించారు. సీసీ రోడ్లకు సహకరించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాజీ జడ్పీటీ వంజాయికి విజయ్ కుమార్లకు గ్రామ పంచాయతీ పాలకవర్గం తరపున ధన్యవాదాలు తెలిపారు. నిజాంపేట మండల కేంద్రంలోని 12వ వార్డులో అంతర్గత రోడ్డు బాగోలేనందున మెదక్ ఎంపీ రఘునందన్ రావు సహకారంతో 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను సోమవారం గ్రామ సర్పంచ్ చెలిమేటి నరేందర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి ఆహర్నిశలు కృషి చేస్తూ గ్రామంలో సీసీ రోడ్లకు సహకరించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాజీ జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్లకు గ్రామ పంచాయతీ పాలకవర్గం తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గేరిగంటి బాబు, వార్డు సభ్యులు పుష్ప సుధాకర్, పంపరి నగేష్, సామల సవితా మహేష్, నజీమా బేగం, మీర్జా, దుర్గయ్య, బండారి ఎల్లం, తాడెం లతా మల్లేశం, గ్రామస్తులు జాలా పోచయ్య, కరుణాకర్, మంగిలపల్లి సత్తయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు. 10 లక్షల రూపాయల సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. నిజాంపేటలో పంజా విజయ్ ఆధ్వర్యంలో పంజా విజయ్కి మా ఎంపీ రఘునందన్ రావుకి మా పాలకవర్గం తరఫున నిజాంపేట ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు చిన్నశంకరంపేట మండల ఐకేపీ ఏపీఎం రాములు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ఐకేపీ కార్యాలయంలో గ్రామ సంఘాల అధ్యక్ష కార్యదర్శులతో తదితర అంశాలపై 2 రోజుల శిక్షణా తరగతులు నిర్వహించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, మహిళా సంఘాల ద్వారా మహిళలకు రుణాలు అందించి ఆర్థికంగా నిలదొక్కున్న విధంగా మహిళల అభివృద్ధి కోసం పాటుపడడం జరుగుతుందని చిన్నశంకరంపేట మండల ఐకేపీ ఏపీఎం రాములు తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ఐకేపీ కార్యాలయంలో గ్రామ సంఘాల అధ్యక్ష కార్యదర్శులతో పాటు ఈసీ సభ్యులకు బ్యాంకు లింకేజీ రుణాలు అందజేత, కిషోర బాలికల సంఘం ఏర్పాటు, దివ్యాంగ మహిళా సంఘాల ఏర్పాటు తదితర అంశాలపై 2 రోజుల శిక్షణా తరగతులు నిర్వహించారు. 2వ రోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా పురోగతి సమీక్ష, నాయకత్వ మార్పిడి, నిధుల విడుదల తదితర అంశాల శిక్షణ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ఐకేపీ ఏపీఎం రాములు సీనియర్ సిఆర్పీ ఎలేంద్రలు మాట్లాడుతూ 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలలోపు ఉన్న మహిళలను గుర్తించి సంఘంలో లేని వారిని సంఘాల్లో సభ్యత్వం అందించాలని, దివ్యాంగుల సంఘాన్ని కూడా ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ సంఘాల ద్వారానే తీర్మానాలు చేసిన తర్వాత రుణాలు అందించడంతో పాటు రుణాలు రికవరీ చేయాలని, ఏ రుణమైనా కూడా గ్రామ సంఘాల ద్వారానే చెల్లించాలని వారు సూచించారు. చిన్నశంకరంపేట మండలంలో మొత్తం 627 సంఘాలకు 38,40,73,000 రూపాయలను రుణాలను ఇవ్వటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం రాములు సీనియర్ సిఆర్పీలు ఐలేంద్ర, అన్నపూర్ణ, మహిళా సమైక్య అధ్యక్షులు సౌజన్య, కార్యదర్శి నిర్మల, కోశాధికారి సంతోష, సిసిలు, వివిధ గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. మహాసమైక్య నుండి మెదక్ జిల్లా శంకరంపేట చిన్న శంకరంపేట మండల సమైక్యలో ఓబీలకు మరియు ఈసీలకు 2వ రోజు శిక్షణ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. నిన్న మొదటి రోజు శిక్షణ కార్యక్రమం అయిపోయింది. ఈరోజు 2వ రోజు శిక్షణ కార్యక్రమం ఏంటిదంటే శాసనాత్మక బాధ్యతలు. శాసనాత్మక బాధ్యతలు అంటే ఆడిట్లు. అంటే మన సంఘం ఎప్పుడు పుట్టింది, సంఘం పుట్టినప్పటి నుండి ఈ సంవత్సరం వరకు మనకు ఆదాయం ఎంతున్నది అనేటువంటి దాని మీద గ్రామ సంఘంలో కానీ, మండల సమైక్యలో కానీ, చిన్న సంఘాలలో కానీ అలాంటి ఆడిట్ల మీద అవగాహన కల్పించడానికి ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మహాసభ ఎప్పుడు పెట్టుకోవాలి, ఆడిట్ చేసుకున్న తర్వాత మహాసభ పెట్టుకొని అందులో నాయకత్వ మార్పిడి అంటే సంఘాల లీడర్ల యొక్క మార్పిడి చేయడం. ఎప్పటికీ ఒకే సభ్యురాలే కాకుండా ప్రతి సంవత్సరానికి ఒకసారి లీడర్ల మార్పిడి అనేది జరుగుతూ ఉంటే అందరికీ తెలివి పెరుగుతుంది, ధైర్యం వస్తుంది. అందుకోసమే ప్రతి సంవత్సరానికి ఒకసారి లీడర్ల మార్పిడి జరగాలని
చెప్పడం. మూడవది ఏంటిదంటే సబ్ కమిటీల ఏర్పాటు. కమిటీలు ఉంటేనే సంఘాలు నిలబడతాయి, గ్రామ సంఘాల పనితీరు బాగుంటుంది, మండల సమైక్య పనితీరు బాగుంటుందని గత నెలలో వచ్చినప్పుడు సబ్ కమిటీలు చేయడం జరిగింది. ఆ కమిటీల పనితీరు ఎలా ఉంది, ఆ కమిటీలు ఎలా పనిచేయాలి, దాని గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అందరికీ నమస్కారము. నిన్న ఈరోజు సీనియర్ సిఆర్పి మెదక్ జిల్లా సింగరాంపేట ఆర్ మండలానికి గ్రామ సంఘంలో ఉన్న ప్రతి అధ్యక్షురాలు మండల సమాఖ్యకు రావడం జరిగింది. ఈ సీనియర్ సిఆర్పిలు 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పైన వారికి అవగాహనము మరియు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి గ్రామ సంఘంలో కిషోర బాలికలు, తర్వాత దివ్యాంగులు, కొత్త గ్రూపులు, వృద్ధాప్య గ్రూపులు తప్పకుండా చేసుకోవాలని వారు తెలియడం జరిగింది. ఈ 99 కార్యక్రమాల్లో భాగంగా ప్రతి గ్రామ సంఘంలో బ్యాంకుల రుణాలు తీసుకొని రికవరీ చేయాలి, పుస్తకాలు ఆడిటు సక్రమంగా బుక్స్ రాసి దానిపైన ఎలాంటి ప్రాబ్లం జరగకుండా తనిఖీలు చేయడం జరుగుతుంది. డిఎంజీల ద్వారా సిఆర్పి ఆడిట్ ద్వారా. మరియు ప్రతి గ్రామ సంఘంలో ఈ మండల సమైక్య ట్రైనింగ్ తర్వాత సెర్పు గైడ్లైన్స్ ప్రకారము గ్రామ సంఘాలకు కూడా వివోలో ట్రైనింగ్ ఆన్లైన్ లో విచ్చలవిడిగా మెడిసిన్ అమ్మకాలపై నిరసనగా ఈ నెల 20న బంద్కు పిలుపునిచ్చింది హైదరాబాద్ కెమిస్ట్రీ అండ్ డ్రగిస్ట్రీ అసోసియేషన్. డిస్క్రిప్షన్ లేకుండా కొన్ని కంపెనీలు డిస్కౌంట్ల పేరుతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయన్నారు. మందులు విచ్చలవిడిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కార్పొరేట్ శక్తులు ఆన్లైన్లో మందులు, హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కానీ, ఈ యాంటీబయాటిక్స్ కానీ రూల్స్కి అగెనెస్ట్గా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ జనరేటర్ ప్రిస్క్రిప్షన్లతోటి విపరీతమైన కాంపిటీషన్ తోటి అధిక డిస్కౌంట్లతోటి మందులు సరఫరా చేస్తున్నారు. చట్టానికి లోబడి పనిచేస్తున్నటువంటి దేశంలో 12 లక్షల పైచిలుకున్న మెడికల్ షాపులను దీంట్లో యావరేజ్ ఒక్కొక్క షాప్లో 5 లెక్కేసుకున్న 1 కోటి కుటుంబాలు ఆధారపడ్డటువంటి ఈ మెడికల్ షాప్ల ఉన్నతిని కోల్పోయే పరిస్థితి వస్తున్నది. ఎందుకంటే మాకు చట్ట ప్రకారము రిటైల్లకి 16% మార్జిన్ ఆన్ ఎంఆర్పి డ్రగ్ ప్రైస్ కంట్రోల్లో ఉన్న వాటికి డిపిసిఓ అంటారు, వాటికి మార్జిన్ ఉంటుంది. రిమైనింగ్ వాటికి 20% మార్జిన్ ఉంటుంది. ముఖ్యంగా యువత ఎక్కడైతే మెడికల్ షాప్లో వాళ్లకు ఈ సెడేటివ్ డ్రగ్స్, హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అయితే ఉన్నాయో, నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయో, ఇలాంటివన్నీ కూడా అంటే మత్తుకు అలవాటు పడడానికి ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో వాటిని ఆన్లైన్లో తెప్పించుకొని యువత మత్తుకు బానిస అవుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో శక్తివంచన లేకుండా ఈ మత్తును వదలడానికి వాళ్ళు చిత్తుగా ప్రయత్నం చేస్తారు. అయినా ఈ ఆన్లైన్ చేయడం వల్ల ఈ మత్తు చిత్తు అయిపోతుంది తప్పితే మత్తుగా తయారవుతుంది, చిత్తు కావట్లేదు. రైతులు పండించిన ధాన్యాన్ని కూడా కొనలేని చేతగాని ప్రభుత్వం అధికార యంత్రాంగమైన తక్షణం చర్యలు తీసుకుని తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని పోతంశెట్టిపల్లి సర్పంచ్ పాతూరి దయాకర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సాయిని సిద్దిరాములు అన్నారు. లారీలు రాక 3500 బస్తాల ధాన్యం పేరుకుపోవడంతో ఆగ్రహించిన రైతాంగం మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో సోమవారం నిర్వహించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కూడా కొనలేని చేతగాని ప్రభుత్వం అధికార యంత్రాంగమైన తక్షణం చర్యలు తీసుకుని తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని పోతంశెట్టిపల్లి సర్పంచ్ పాతూరు దయాకర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సాయిని సిద్దిరాములు అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి రైతు వేదిక వద్ద కొల్చారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి గత 4 రోజులుగా లారీలు రాక 3500 బస్తాల ధాన్యం పేరుకుపోవడంతో ఆగ్రహించిన రైతాంగం మెదక్ హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారిపై సోమవారం రాస్తారోకో చేశారు. దాంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం పూట కావడంతో వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలు, కోట్లకు వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొల్చారం మహమ్మద్ అహ్మద్దీన్ రాస్తారోకో చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి సముదాయించారు. తహసీల్దార్ కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో ఫోన్లో మాట్లాడారు. 2 రోజుల్లో ధాన్యాన్ని తరలిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఈ సందర్భంగా పోతంశెట్టిపల్లి సర్పంచ్ పాతూరు దయాకర్ గౌడ్ రైతాంగం పక్షాన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతాంగం పాల్గొన్నారు.
పోతంశెట్టిపల్లి రైతులందరం కూడా అధికారులకు అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, దయచేసి మీరు అందరూ ఒక్కసారి పోతంశెట్టిపల్లి రైతు వేదిక వద్దున్న రైతుల యొక్క పండించినటువంటి వరి ధాన్యాన్ని చూడండి. ఎందుకంటే గత 4 రోజులుగా లారీలు వస్తాయని చెప్పేసి 3000 బస్తాను నింపి ఉంచడం జరిగింది. కానీ ఇప్పటికీ ఒక్క లారీ కూడా ఇక్కడికి రావడం లేదు. ఎందుకని చెప్పేసి లారీ వాళ్ళని అడిగితే మాకు బయట 15,000 ఇస్తున్నారు, 17,000 ఇస్తున్నారు, మీరు 17,000 నుంచి 20,000 ఒక లారీకి ఇస్తేనే మేము వస్తాం, లేకుంటే లేదని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మరి అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? కనీసం రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కూడా రైస్ మిల్లులకు చేరలేకపోతుంది ఈ చాతగాని ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము వారి అధికార యంత్రాంగానికి విన్నవించుకునేది ఏంటంటే, ఇప్పుడే హైవే మీద ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు కనుక లారీలు కనుక రాకపోతే ఖచ్చితంగా రేపు 100 మంది రైతులతో ఈ నేషనల్ హైవేని దిగ్బంధించి గంటల పాటు ఇక్కడ ధర్నా నిర్వహించడానికి కూడా మేము వెనుకపోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అవసరమైతే కేసులకు కూడా వెనకడుగు వేసేది లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరొక్కసారి అధికారులకు తెలియజేస్తున్నాం, రైతులను ఇబ్బంది పెట్టద్దు. ఇప్పటికైనా మీరు స్పందించి ఇక్కడికి లారీలను వెంటనే పంపించాలి. అదేవిధంగా ఏ లారీల యాజమాన్యాలు అయితే డబ్బులు తీసుకుంటున్నారో రైతుల దగ్గర, వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఆ లారీల యూనియన్ నుంచి వాళ్ళని స్టార్ట్ అయినా ఇంతవరకు 1 లారీ 2 లారీలు మాత్రమే పోయినాయి. ఇప్పటికీ 3,500 బస్తాలు తూకం వేసి ఉన్నాయి. రైతులు రాత్రి పగలు రోడ్ల మీద వండుకుంటూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికీ స్పందించి వెంటనే అధికారులు లారీలను పంపించి రైతులను ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ నెల 6న బేగం బజార్ పిఎస్ పరిధిలో జరిగిన దొంగతనం కేసును ఛేదించారు పోలీసులు. జల్సాలకు అలవాటు పడి ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన నటోరియస్ క్రిమినల్ ను అరెస్ట్ చేశారు. 6th మే 2026లో హిందీ నగర్లో ఇది హెచ్బి బై నైట్ ఆ రోజు మనకు కంప్లైంట్ వస్తుంది. అందులో కంప్లైంట్ కృష్ణ గారు ఇస్తారు. ఆ స్టేట్మెంట్లో సుమారు ఒక 10 lakhs వర్త్ క్యాష్, అదేవిధంగా ఆల్ ఆర్నమెంట్స్ కలిపి ఒక 235 grams థెఫ్ట్ అయిందని చెప్పేసి అందులో కంప్లైంట్లో ఉంటుంది. వెంటనే దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఏసీపీ గోషామహల్ గారి సూపర్విజన్లో ఎస్హెచ్ఓ బేగం బజార్ భరత్ కుమార్ గౌడ్ గారు, తర్వాత డిఎస్ఐ జగదీశ్వర్ గారు, క్రైమ్ టీమ్ రంగంలోకి దూకి 10 daysలోనే ఈ గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్ను ఛేదించడం జరిగింది. ఈ అక్యూజ్డ్ పర్సన్ను ఇంట్రాగేట్ చేస్తే ఇతనికి గతంలో 4 కేసులలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు తెలిసింది. బేగం బజార్లో 2 కేసులు, తర్వాత అత్తాపూర్లో 2 కేసులు. ఇవన్నీ కూడా ప్రాపర్టీ అఫెన్స్ కేసులు. ఒకటి పోక్సో కేసు, అది అత్తాపూర్లో జరిగింది. అందులో ఆల్రెడీ వాళ్ళు నోటీసు కూడా ఇచ్చారు. ఇతను ఈ దొంగతనాలు చేయడానికి మెయిన్ రీజన్ ఎందుకంటే ఇల్లు లేదు ఇతనికి, అదేవిధంగా ఒక పర్టికులర్ వర్క్ ప్లేస్ అంటూ ఏది లేదు. ఆ టైంకు ఏ టైంకు వర్క్ దొరికితే అక్కడ వర్క్ చేసుకొని ఫుట్పాత్ మీద పడుకోవడం, తర్వాత ఇట్లా దొంగతనాలు చేసి వచ్చిన డబ్బుతోని ఫ్రెండ్స్తో కలిసి జల్సాలకు పాల్పడడం అనేది ఇతని హ్యాబీ. కొంత టెక్నికల్ డేటా, సీసీ ఫుటేజ్ను అన్నింటినీ కూడా క్రోడీకరించుకొని నిన్న అరెస్ట్ అనేది చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని ముత్తంగి డివిజన్ పరిధిలోని ఎంక చెరువును 7,60,00,000 రూపాయలతో సుందరీకరణ చేపడుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం హెచ్ఎండీఏ అధికారులు స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులతో కలిసి చెరువు సుందరీకరణ పనులు పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని ముత్తంగి డివిజన్ పరిధిలో ఎంక చెరువు 7,60,00,000 రూపాయలతో సుందరీకరణ చేస్తున్నామని, అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రానున్న పటాన్చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం హెచ్ఎండీఏ అధికారులు స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులతో కలిసి చెరువు సుందరీకరణ పనులు పరిశీలించారు. స్వయంగా చెరువు కట్టపై ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో గల ఎంక చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో హెచ్ఎండీఏ ద్వారా 7,60,00,000 రూపాయల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా కట్ట అభివృద్ధితో పాటు బతుకమ్మ ఘాట్, లైటింగ్, వాకింగ్ ట్రాక్, హైమాస్ లైటింగ్, గార్డెనింగ్ తదితర పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. చెరువుల్లో గుర్రపు డెక్క తొలగింపు, పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. 80% పనులు పూర్తయ్యాయని, మరో 2 నెలల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఇస్నాపూర్ ప్రజలు సైతం చెరువు కట్టపైకి సులభంగా చేరుకునేందుకు కనెక్టింగ్ బ్రిడ్జ్ నిర్మించినట్టు తెలిపారు. ముత్తంగితో పాటు ఇస్నాపూర్, పాసమేలారం, చిట్కూల్, లగ్దారం గ్రామాల ప్రజలకు ఆహ్లాదకరమైన చెరువులు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు.
తెలిపారు. పటాన్ చెరువులోకి సాకి చెరువు, తిమ్మక చెరువు, దోషం చెరువులను సైతం పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండిఏ డిఈ రామారావు, మాజీ సర్పంచ్ ఉపేందర్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముత్తంగి వెనక చెరువు బ్యూటిఫికేషన్ సుందరీకరణ కోసం హెచ్ఎండి అధికారులతో స్థానిక నాయకులతోటి విజిట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఆన్గోయింగ్ వర్క్ ఆన్గోయింగ్లో ఉన్నది. దాన్ని కొద్దిగా చిన్న మార్పులు చేర్పులు చేసి ఎంట్రన్స్ ప్లాజా బండిపైన గిట కొన్ని పరుగుల టైపు కమాన్లు ఇచ్చుకుంటూ వాకింగ్ చేసే వారికి కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ సుందరీకరణ చేస్తే పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ పెద్దలు కానీ అందరూ దీని మీద వాకింగ్ చేసి ఆరోగ్యం కాపాడుకోవడంలో అందులో భాగంగానే ఈ చెరువును డెవలప్ చేయడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా ఈ చెరువు అనేది ఇక్కడ ఇస్నాపూరు, ముత్తంగి, చిట్కుల్, ఇక్కడ పోతే లకడారం, ఇస్నాపూర్ అన్ని చుట్టుపక్కలకు సెంటర్గా ఉన్న చెరువు, పెద్ద చెరువు ఇది. దీన్ని బ్రహ్మాండంగా ప్రజలకు అందియబోతూ ఉన్నాం. అతి తొందరలోనే షార్ట్లీ మనకు ఒక 2 నెలల లోపలనే ఇది కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొని వస్తాం. ఇది మొత్తం 7,30,00,000 రూపాయలతోటి సుందరీకరణ నడుస్తూ ఉన్నది హెచ్ఎండి ద్వారా. అలా ఇప్పుడే దీని గురించి పూటికెత్తి తగిట దానికి ఎస్టిమేట్ చేసి దానికి తొందరలోనే శాంక్షన్ తీసుకొని దానికి పూటికెత్తి తీయడం గిట జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అందులో భాగంగా అలుగుల మీదకి వెళ్ళి ఇక్కడ ఇస్నాపూర్ సర్కిల్, ఇస్నాపూర్ విలేజ్కు కనెక్టింగ్ బ్రిడ్జ్ గిట, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ గిట తీసుకోవడానికి దాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా అది గిట చేసి ఇక్కడికి వెళ్ళి వచ్చే ప్రజల గిట, పబ్లిక్ గిట ఈ ట్రాకు, ఈ చెరువు మీద సుందరీకరణ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే దీన్ని వాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా దీన్ని పెద్ద మొత్తంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్తో మాట్లాడుతూ అధికారులతో మాట్లాడుతూ దీన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. అదే కాకుండా పటన్ చెరువులో సాకి చెరువు కానీ, తుమ్మక చెరువు కానీ, బండలగూడ దోసం చెరువు కానీ, ఆ విధంగా మనకు నియోజకవర్గంలో చాలా చెరువులు ఉన్నాయి. అన్నిటికీ ప్లాన్ చేసుకొని ముందుకు పోతూ ఉన్నాం. చెరువులని సుందరీకరణ చేస్తే మన ప్రాంతం అంతా మినీ ఇండియాగా మారి ఉన్నది. భారతదేశంలో ఉన్న జనమంతా మన దగ్గర ఉన్నారు. వారు వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ మన దగ్గర ఉన్నారు. కాబట్టి అన్ని రకాల కాపాడుకోవడానికి మన నాయకత్వం మీద బాధ్యత ఉన్నది. కాబట్టి తప్పకుండా అటువంటి ప్లాన్తో ఒక మాస్టర్ ప్లాను, ఫ్యూచర్ ప్లాన్తో ముందుకు పోతామని తెలియజేస్తూ మీ అందరికీ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున స్థానిక ముత్తంగి నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో వరద మాక్ డ్రిల్స్ పరిశీలించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా వరదలు, అగ్ని ప్రమాదాలు, పరిశ్రమల్లో మంటల ప్రమాదాలపై భారీ మాక్ డ్రిల్లు నిర్వహించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించిన మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, ఎన్డీఆర్ఎఫ్ టీంకి సంబంధించిన హెడ్, మిగిలిన అధికారులందరూ పాలు పంచుకొని విపత్తు వచ్చినప్పుడు, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు, వరదలో, అగ్ని ప్రమాదాలు ఊహించిన రీతిలో సంభవించినప్పుడు వారిని ఎలా రక్షించగలుగుతాము, ఎలా ఆ ప్రజలకి బాసటగా ఉండగలుగుతామనేది ఈరోజు ఈ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనకు తెలియంది కాదు, ఈ హైదరాబాద్ నగరం 1908లో ఎటువంటి వరదలకి ఎఫెక్ట్ అయిందో, తదుపరి ఈ మధ్యనే 2025లో కూడా ప్రత్యక్షంగా మనం అటువంటి పరిస్థితి హైదరాబాద్ పట్టణంలో చూసాం. హైదరాబాద్ పట్టణంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఇటు గోదావరి అటు కృష్ణా పొంగినప్పుడు, పై రాష్ట్రాల్లో అత్యధిక వర్షాలు కురిసి కనీవిని ఎరగని వరద వచ్చినప్పుడు ఈ ప్రాంతాల్లో అగ్ని కొన్ని సందర్భాల్లో సంభవించినప్పుడు
అటవీ ప్రాంతాల్లో అగ్ని సంభవించి గ్రీనరీని ఏదైతే మన తాతలు తండ్రుల నుంచి పెంచుకుంటూ వచ్చిన గ్రీనరీ మన కళ్ళ ముందే బర్న్ అయిపోతున్నప్పుడు దీన్ని ఎలా కాపాడాలి, ఎలా రక్షించాలి అనే అంశం మీద ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారుల సూచనలు ఆలోచనలకు అనుగుణంగా ఈ దేశంలోనున్న వివిధ రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో విపత్తు వచ్చినప్పుడు అక్కడ వారిని ఎలా సేవ్ చేయగలిగారు, ఏ ఎక్విప్మెంట్ని యూటిలైజేషన్ చేసి ఏ ఎక్విప్మెంట్ని వాడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగారో, ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం మినిమం జరిగే విధంగా ఎలా ఈ టెక్నాలజీని ఉపయోగించారు అనేది క్షుణ్ణంగా పరిశీలించే దాంట్లో భాగంగా ఈ మాక్ డ్రిల్ని డెఫినెట్గా మంచి తెలంగాణ రాష్ట్రానికి జరుగుద్దని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా యువజన క్రీడల మరియు పర్యాటక వారోత్సవాల సందర్భంగా జిల్లా యువజన క్రీడా శాఖల ఆధ్వర్యంలో మెదక్ పోస్టాఫీస్ సర్కిల్ నుంచి ధ్యాన్చంద్ స్టేడియం వరకు ఫైకర్ రన్ నిర్వహించారు. క్రీడాకారులు క్రీడాభిమానులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జెండా ఊపి రన్ ని ప్రారంభించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా యువజన క్రీడల మరియు పర్యాటక వారోత్సవాల సందర్భంగా జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో మెదక్ పోస్టాఫీస్ సర్కిల్ నుంచి ధ్యాన్చంద్ స్టేడియం వరకు నిర్వహించిన ఫైకర్ రన్ ను అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతిరాజు, జిల్లా సైన్స్ అండ్ అధికారి రాజిరెడ్డి, జిల్లా యువజన క్రీడల నిర్వహణాధికారి రమేష్, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, క్రీడా అభిమానులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ధ్యాన్చంద్ చౌరస్తా వరకు సాగిన ఈ రన్ అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడారు. క్రీడలను ప్రోత్సహించడానికి, పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడానికి మరియు స్థానిక పర్యాటక ప్రాంతాలను ప్రోత్సహించడానికి క్రీడా మరియు పర్యాటక వారోత్సవాలను జిల్లా మండల స్థాయిలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. మెదక్ జిల్లాలో చూడచక్కటి పర్యాటక ప్రాంతాలకు నిలవుగా టూరిజం స్పాట్ గా ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో జిల్లా పరిపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ముఖ్యంగా యువత దైనందిక జీవనంలో మానసిక, శారీరక ఆరోగ్యానికి పరిరక్షణకై అందరూ పాటుపడాలన్నారు. ప్రతిరోజు వాకింగ్, రన్నింగ్ ప్రక్రియ మన శారీరక ఓర్పును, మానసిక దృఢత్వాన్ని పరీక్షించే ఒక గొప్ప క్రీడాంశమన్నారు. స్ట్రాటజీ, వేగం, ఎనర్జీని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలుసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలకు మనకు ఉపయోగపడతాయన్నారు. అలాగే మనలో క్రమశిక్షణ, ఓర్పును పెంపొందించబడతాయన్నారు. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని, రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గించి ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ భారతదేశ శక్తివంతమైన దేశంగా ఉందని, విస్తీర్ణంలో ఖనిజ సంపద, అటవీ సంపదతో పోలిస్తే వీటిలో భిన్నంగా ప్రపంచంలో భారతదేశంలో యువశక్తి అత్యధికంగా కలదని, యువత అధిక సంఖ్యలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. మెదక్ పట్టణంలో ఏ ర్యాలీ చెప్పినా యువశక్తిని చాటాలన్నారు. ప్రతిరోజు యువత వ్యాయామాన్ని అలవర్చుకొని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ పెద్దలను గౌరవిస్తూ నేటి యువతే రేపటి భారీ భారత పౌరులు అనే నినాదంతో సమాజంలో ఉన్నత స్థానాలను ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతిరాజు మాట్లాడుతూ ఇంత ఘనంగా ఫైకర్ రన్ కార్యక్రమం నిర్వహించినందుకు యువజన క్రీడల నిర్వహణ శాఖ యంత్రాంగాన్ని అభినందించారు. యువత జట్టుగా క్రీడల్లో పాల్గొనడం ద్వారా స్నేహభావం పెంపొందించడంతో పాటు ఈర్ష్యా దేశాలను పక్కన పెట్టి క్రమశిక్షణ గల జీవన శైలి వారికి అలవర్తుందని, క్రీడాకారులకు నిలువ అనే నినాదంతో క్రీడాకారులకు క్రీడల్లో తరఫీదునిస్తూ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మెదక్ జిల్లా క్రీడాకారులు రాణిస్తున్నారని, దానికి నిదర్శనం వ్యాయామ ఉపాధ్యాయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, సైన్స్ అధికారి రాజిరెడ్డి, క్రీడాకారులు, అభిమానులు, యువత, విద్యార్థులు, వాకర్స్ పాల్గొన్నారు. ముఖ్యంగా క్రీడలకు సంబంధించిన వారంతో జరుపుకుంటున్నాము. ఈరోజు మాట్లాడు వాక్ చేస్తున్నాము. మాట్లాడు వాక్ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మన మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, డివైఎస్ఓ గారు, డిఆర్ఓ గారు, ఉత్తర జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, మన పట్టణ ప్రజలు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ఎం నగేష్ సార్ గారికి, గౌరవనీయులు పట్టణ మున్సిపల్ చైర్మన్. సో దీంట్లో భాగంగా ఈ రోజు మనం మెదక్ పట్టణంలో ఒక చిన్న వాక్ చేయడం జరిగింది. చాలా ఎంతూసియాస్టిక్ గా, చాలా స్పిరిటెడ్ వేలో అంతా మోటివేట్ చేసి అందరికి వాక్ చేయించారు మా డివైఎస్ గారు.
సో థ్యాంక్ యూ టు హిమ్ ఫర్ అరేంజింగ్ దిస్ ప్రోగ్రామ్. దీంతో పాటు నెక్స్ట్ రేపటి నుంచి కూడా మనకి మండల్ హెడ్ క్వార్టర్ కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానీ మనం ప్రోగ్రామ్స్ చేస్తాం. సో యూత్ గురించి థీమ్స్ కానీ, స్పోర్ట్స్ థీమ్స్ కానీ, మనకి కల్చర్ థీమ్స్ కానీ, మన జిల్లాలో చాలా కల్చరల్ సెంటర్స్ కూడా ఉన్నాయి. మేకప్ చర్చ్ కానీ మన చేసిన వల్ల వెళ్ళి వాళ్ళకు ఎంత అంటే రెసిస్టెన్స్ పవర్ కూడా ఎక్కువగా బిల్డప్ అవుతుంది. అంతేకాకుండా మన స్పోర్ట్స్ ఆడేటప్పుడు మనం జట్టుగా ఆడడం వల్ల వాళ్ళకు ఒక స్నేహభావం కూడా పెరుగుతుంది. పిల్లల వల్ల అందరూ కలిసి ఆడడం వల్ల ఒకరికొకరు దానివల్ల ఒక మంచి స్నేహభావం పెరగడం వల్ల మన చుట్టూ కూడా ఒక మంచి స్ట్రాంగ్ యూత్ అలాగా ఉండాలి. ఎన్నో ఉంటారు స్ట్రాంగ్ ఉంటుందా, పొద్దున్న లేవాలి, ట్రాక్టర్ పడాలి, స్ట్రాంగ్ బాడీ బిల్డప్ చేయాలి. స్ట్రాంగ్ బాడీ బిల్డప్ చేసినా అయిపోతుందా, స్ట్రాంగ్ మైండ్ కావాలి. స్ట్రాంగ్ మైండ్ కావాలంటే కాలేజీలో పోవాలి, స్కూల్లో పోవాలి, చెప్పింది వినాలి, ఇన్నోవేటివ్గా మనం దృక్పథం మార్చుకోవాలి. అప్పుడు స్ట్రాంగ్ మైండ్ అవుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యువజన క్రీడా వారోత్సవాలు నిర్వహించారు అధికారులు. ఇందులో భాగంగా అంబేద్కర్ విగ్రహం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా ఆనరేబుల్ ముఖ్యమంత్రి గారు 6 మార్చి నుంచి 12 జూన్ వరకు ప్రత్యేకంగా 99 డేస్ యాక్షన్ ప్లాన్ కిందికి 10 థీమ్లు కిందికి 10 విభాగాల ద్వారా కార్యక్రమాలు ప్రారంభించారు. దీని గురించి మనకి ఇప్పుడు వరకు పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ శాఖ ద్వారా పరిశుభ్రత డ్రైవ్, దీని తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ మరియు పిహెచ్సిలో స్పెషలిస్ట్ క్యాంప్స్, దీని తర్వాత వెల్ఫేర్ వీక్ కిందికి రెసిడెన్షియల్ స్కూల్లో ప్రత్యేకంగా శానిటేషన్ డ్రైవ్ కానీ, మైనర్ రిపేర్ కానీ, టాలెంట్ హెల్త్, దీని తర్వాత చైల్డ్ సేఫ్టీ, దీని తర్వాత మనకి రోడ్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రోడ్ భద్రత గురించి అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్. ఇప్పుడు ప్రత్యేకంగా ఇవాళ నుంచి యూత్ అండ్ స్పోర్ట్స్ టీమ్ కిందికి ఒక వారం వరకు కార్యక్రమాలు ఉంటాయి. మొదటిసారి ఇవాళ ఒకటి మ్యారథాన్ పెట్టి ఇక్కడ ఉన్న చిన్న పిల్లలు యూత్ మధ్యలో ఒక ఆహ్వానం ఉండాలి, వాళ్ళకి ఫిట్నెస్ గురించి, ఆరోగ్యం గురించి ఒక అవేర్నెస్ కొరకు ఈ మ్యారథాన్ పెట్టడం జరిగింది. దీని తర్వాత మనకి ఒక రోజు ప్రత్యేకంగా అన్ని డిపార్ట్మెంట్ ద్వారా వేరే వేరే స్కిల్ డిపార్ట్మెంట్ స్కిల్ ట్రైనింగ్కి ఏమేమి ట్రైనింగ్ నడుస్తున్నాయి, ఏమేమి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి, దీని మీద ఒక కార్యక్రమం ఉంటుంది. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని ఎంక చెరువును 7,60,00,000 రూపాయలతో సుందరీకరణ చేపడుతున్నామన్న పటాన్చెరు శాసనసభ్యులు. చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన గూడెం మహిపాల్ రెడ్డి. రైతులు పండించిన ధాన్యాన్ని కొనలేని చేతగాని ప్రభుత్వం అన్న పోతంశెట్టిపల్లి సర్పంచ్. లారీలు రాక పేరుకుపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిరసిస్తూ మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యువజన క్రీడలు మరియు పర్యాటక వారోత్సవాలు. మెదక్ పోస్టాఫీస్ సర్కిల్ నుంచి ధ్యాన్ చంద్ స్టేడియం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.